పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు ఏ సమస్యలపైన ముఖ్యంగా ప్రజల్లోకి వెళ్ళాలి అని ప్రణాళిక రూపొందిస్తున్న నేపథ్యంలో ప్రజలే ఒక సమస్యని అభ్యర్థుల ముందు ఉంచారు. ఈ సమస్యను తీరిస్తే మా ఓట్లు మీకే అని చెప్తున్నారు. అదేంటా అనుకుంటున్నారా? ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోతుల బెడత తీవ్రతరం అవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వారికి ఈ కోతులు కొత్త తిప్పలు తెచ్చిపెడుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా రోజు రోజుకు కోతుల బెడద ఎక్కువ అవుతోంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు. ఇప్పుడు గ్రామాల్లో ఉన్న అన్ని సమస్యల కంటే కోతుల సమస్య ప్రధానంగా మారింది. త్వరలో పంచాయతీ ఎన్నికలు రానున్నాయి. ఇప్పటి నుంచే సర్పంచ్గా పోటీ చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కోతుల సమస్య తీరిస్తేనే ఓటు వేస్తామని ప్రజల మాట. దీంతో గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ వీటన్నింటినీ పక్కన పెట్టి ఇప్పుడు కోతుల సమస్యపైనే దృష్టి సారిస్తున్నారు ప్రజలు. ఈ కోతుల సమస్యను ఎవరు తీరిస్తే వారికే ఓటేస్తామంటూ చెప్తున్నారు. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న ఎన్నో సమస్యల కంటే కోతుల సమస్య ప్రధాన సమస్యగా ఉంది అన్నది దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది. కోతుల వల్ల గ్రామాల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ప్రజలు వాపోతున్నారు. కోతుల వల్ల ఎన్ని సమస్యలు వస్తాయో మనకు తెలిసిందే. ముఖ్యంగా ఇంటి పై పెంకులు ఊడగొట్టడం, ఇంటి ప్రజలపై దాడులు చేయడం, ఇంటి ఆవరణలో ఉన్న వస్తువులను, ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు, తినుబండారాలను సైతం ఎత్తుకెళ్లిపోతున్నాయంట. వాటిని ఎదుర్దామన్నా దాడులు చేస్తున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణలో మరికొన్ని రోజుల్లో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమకే ఓటు వేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో పోటీ చేసేవారు కోతి సమస్య ప్రధానంగా ప్రచారంలోకి దిగనున్నారు. కోతుల బెడదను తీర్చేవారినే సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ గెలిపిస్తామంటూ ఓటర్లు చెబుతున్నారు. ప్రజల డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థులు కోతులను పట్టించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని గ్రామాల్లో అయితే కోతుల విషయంలో ముందుగానే తీర్మానాలు కూడా చేస్తున్నారట. 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కూడా కోతుల బెడద తీర్చినందుకు హనుమకొండ జిల్లాలో ఒకరిని సర్పంచ్గా గెలిపించిన సంగతి మనకు తెలిసిందే. మరి చూడాలి ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఈ కోతుల బెడదను అభ్యర్థులు ఏమాత్రం తీరుస్తారన్నది.